మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి, శుభాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం బాగుంటామన్నయ్య, వాతావరణం అంతా అనుకూలంగా లేదు. ఈ భయంకరమైనటువంటి వర్షాలలో చాలా ఇబ్బంది పడుతున్నాం అంటారా? దేవుని చిత్తంలో మనం ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాలో, ఎలాంటి కష్టం గుండా వెళ్ళాలో దేవుడికి తెలుసు కదా. ఆయనే చూసుకుంటాడు. ధైర్యంగా ఉండండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వర్షాన్ని వరదని చూసి భయపడకండి, దేవుణ్ణి చూసి ధైర్యంగా ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాల మన్నాలో ఒక చక్కని మాట ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం నుంచి ఒక వచనం అండి, 2 మాటలు చదువుకుందాం. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో 25, 26 వచనాలు. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ప్రియులారా, ఇక్కడ యోబు పలుకుతున్న మాటలు మీరు గమనించారా? యోబు ఏమంటున్నాడు? ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది అన్నాడు. నాకేదో జరిగిద్ది, ఏదో అయిద్ది అన్నటువంటి భయం యోబుకు కలిగిందట. కలిగితే అదే నాకు సంభవించింది అంటున్నాడు. నాకు భయాన్ని పుట్టించినదే, అంటే నాకు భీతి అంటే భయము పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది అన్నాడు. అంటే సాధారణంగా యోబు ఏదైనా జరిగిద్దేమో, ఏమొచ్చిద్దో నా మీదకి అన్నట్టుగా భయానికి లోనైనప్పుడు అదే నాకు జరిగింది అన్నట్టుగా యోబు చెప్తున్నాడు. అందులో ఉన్నటువంటి ఆ లోతుని, ఇంకా అసలు యోబు అంతరంగంలో ఎలా భయపడ్డాడు ఏంటి మరి అన్నటువంటి విషయాలు సంపూర్ణంగా మనం గ్రహించలేకపోయినప్పటికీ ప్రియబిడ్డ, ఈ మాటను బట్టి ఒక మాట మనం ధ్యానం చేయొచ్చు. ఏంటదంటే, నిజంగా కొంతమంది జీవితాలని మనం ఆలోచిస్తున్నప్పుడు వారి జీవితంలో ఎప్పుడు భయపడుతూ ఉంటారు. అమ్మో నాకు 5 అయిద్దేమో, అమ్మో ఇది జరిగిద్దేమో, అమ్మో నా పిల్లలు అలా అయిపోతారేమో, అమ్మో నా బిడ్డలు ఖచ్చితంగా తప్పుతారేమో, అమ్మో బయటికి వెళ్ళిన నా భర్తకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమో, అలా ఇద్దేమో, ఇలా ఇద్దేమో, అలా నష్టపోతానేమో, ఇలా నష్టపోతానేమో అంటూ చాలా భయానికి ముందుగానే లోనవుతూ ఉంటారు. ప్రియులారా, అసలు అలా భయపెట్టేది ఎవరు? సాతానుగాడేగా. వాడేనండి భయాన్ని కలగజేస్తాడు. భయాన్ని, పిరికితనాన్ని కలగజేసేది వాడే. అదొక దురాత్మ. అందుకే తిమోతి పత్రికలో కూడా దేవుడు మీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు అంటాడు దైవజనుడైన పౌలు. పిరికితనం అనేది ఒక దురాత్మది. భయపడతా ఉంటాడు, అలా అయిపోయిద్దేమో, ఇలా అయిపోయిద్దేమోనని. లేదు, ఎవరికైనా జరిగిన నష్టాలను వాడు చూపించి నీకు కూడా ఇలాంటి నష్టమే జరిగిద్ది, నీకు కూడా ఇలాంటి ఇబ్బందే కలిగిద్ది అన్నట్టుగా సైతాను చాలా భయపెడతాడు. ప్రియబిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దైవజనుడిగా నేను అడుగుతున్నాను, నువ్వు భయపడుతున్నావా? ఏదో జరిగిపోయిద్ది నా కుటుంబానికి అన్నటువంటి భయం ఏమన్నా ఉందా? అమ్మో నా భర్తకి, నా బిడ్డలకి ఏమైపోయిద్దో, ఏదో అయిపోతున్నట్టుంది, ఇలాంటి భయాలకి చోటిస్తున్నావా? అలాంటి భయానికి చోటిచ్చినందువల్ల యోబుకి నెమ్మది లేదట, సుఖం లేదట, విశ్రాంతి లేదట, శ్రమయే సంభవించుచున్నది అన్నాడు. నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమే సంభవిస్తుంది అంటున్నాడు. నువ్వు కూడా అలా భయపడుతూ నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, నాకు శ్రమగానే ఉంది అంటూ ఆ భయానికి సంబంధించినటువంటి వేదనతో, అసమాధానంతో, నెమ్మది లేక ఒకవేళ నువ్వు అల్లాడుతూ ఉన్నావేమో,
ప్రియ దేవుని బిడ్డ, ఒక్క మాట చెప్పనా? ఏం జరగకుండానే ముందుగానే భయపెట్టేది దురాత్మని, దెయ్యమని ఇందాకలేక మనం చెప్పుకున్నాం. అస్సలు చోటియద్దు. ప్రార్థన చెయ్యి, మోకాళ్ళ మీద ఉండు, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను భయపెట్టే దురాత్మలన్నీ దూరపరచబడతాయి. యేసు రక్త ప్రభావాన్ని బట్టి అలా భయపెట్టే ఆత్మల్ని గద్దించు. యేసు నామములో నాకు భయాన్ని కలగజేసే దెయ్యమా, వెళ్ళు నా యొద్ద నుంచని ఒక్కసారి గద్దించు. ప్రార్థన చెయ్యి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనుండగా నాకెందుకు భయం? 365 సార్లు బైబిల్లో భయపడొద్దు అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు నాతో ఉన్నాడని నువ్వెప్పుడైతే ధైర్యంగా ఉంటావో, తప్పకుండా నిన్ను భయపెట్టి కలవరపెట్టి నీకు నెమ్మది లేకుండా చేసేటటువంటి ఆ దుష్టుడు దూరం అయిపోతాడు. నీకేమీ కాదు. చాలాసార్లు భయంతోనే చాలా ప్రమాదాలకి గురవుతూ ఉంటాడు మనిషి. భయంతోనే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో కూడా ఏముంటుందంటే, భయపడుట వలన నాకు ఉర్రి వచ్చును, యెహోవా యందు నమ్మిక కనుక ఉంచితే నేను కదల్చబడకుండా ఉంటాను అని ఉంటుంది. భయపడితే ఉరి వస్తుంది. భయపడటం అనేది శ్రమకి కారణం, దుఃఖానికి కారణం. నీకు దేనికి భయం? దేవుడున్నాడుగా. సమూయేలు గ్రంథంలో ఉంటుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని రాసింది. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ముందుగానే భయపడి ఆ భయానికి లోనై ఆ భయపడిందే నీ మీదకు వచ్చి నువ్వు అల్లాడిపోయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభునందు విశ్వాసం ఉంచు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నెమ్మది లేక, సమాధానం లేక ఒకవేళ అల్లాడిపోతూ ఉన్నావేమో, ఆయన నెమ్మదినిచ్చే దేవుడు. ప్రభు అన్నాడు, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయంలో ఏదో వచ్చింది, ఏదో అయిపోయిద్దనే భయంతో, బాధతో, కంగారుతో నెమ్మది లేకుండా ఉన్నావేమో, సమాధానకర్త అయిన దేవుడు నీతో ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. నువ్వే విషయంలో కూడా భయపడాల్సిన అవసరత లేదు. ధైర్యంగా ఉండు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. భయం రావటం అనేది సహజం. అది భయం రావటం అనేది తప్పు కాదు సుమా. కానీ నువ్వు ప్రార్థనలో ఆ భయాన్ని పారద్రోలాలి. విశ్వాసమే భయాన్ని పారద్రోలుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసే ముందు చివరి మాటగా చెప్తున్నాను, విశ్వాసమే భయాన్ని పారద్రోలుతుంది. నిజంగా భయం అనేది విశ్వాసం లేనప్పుడు, విశ్వాసం తగ్గుతున్నప్పుడు కలిగేది. కనుక బలమైన విశ్వాసంతో ఉండు. భయం నుండి విడుదల పొందు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచు. ప్రార్థన చేసుకుందాం. నువ్వేం కలవరపడక్కర్లేదు. ప్రభు కృప, ఆయన సహాయం నీకు తోడుగా ఉంది. ఆయన ఉండగా మనము భయపడవలసిన అవసరత లేదు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు, ఏది నా మీదకి వచ్చి నాకు సంభవిస్తుంది అని నేను భయపడితేనో అదే వచ్చింది. నాకు భీతి కలిగించేదే నాకు కలుగుతూ ఉంది. నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు అని అల్లాడుతున్నాడు. ప్రభువా, యోబు జీవితంలో నెమ్మది లేకుండా కొట్టబడిన ఆ పరిస్థితిని ఒక సమయానికి చాలా దీవెనకరంగా, నెమ్మదిగా మీరు మార్చారు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మీ బిడ్డలైతే, అయ్యో నాకు నెమ్మది లేదే, నాకు సమాధానం లేదు, నాకు భయం కలుగుతుంది, ఏదో అయిపోతుంది, అది జరిగిద్ది, ఇది జరిగిద్దనే భయాలతో నేను నిండిపోయాను, నాకు నెమ్మది లేకుండా పోయిందని అల్లాడుతున్న మీ బిడ్డలను చూడయ్యా. వారికి నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, క్షేమంతో నింపండి. మీరుండగా మాకు ఏ భయము అక్కర్లేదు. భయపడవద్దు అని 365 సార్లు మీరు వాగ్దానం చేశారు. దావీదు మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా మీ పిల్లలు కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్తుండగా వారిని ప్రభువా మీరు చూడండి, సహాయం చేయండి, ప్రతి భయం నుంచి విడిపించండి, కృప చూపండి. ఈరోజంతా మీరు కాపాడి సహాయపడండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమె కలుసుకుందాం.